ధ్యానానికి స్వాగతం. నేటి అంశం పునరుద్ధరింపబడిన స్వరం, ద రెస్టోర్డ్ వాయిస్. జకర్యా నిశ్శబ్దము ఒక శిక్షగా కాదు కానీ జకర్యా నిశ్శబ్దము ఒక సిద్ధబాటుగా మనకు ఒక మంచి పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నది. దేవుడు అతని నమ్మకాన్ని రూపుదిద్దుతున్న కాలముగా జకర్యా సిద్ధబాటు మనకి కనబడుతుంది. లూకా సువార్త 1వ అధ్యాయము 67వ వచనం నుంచి 79 వచనాలలో ఈ మాటలు మనకి కనపడతాయి. అతనికి ఇది శిక్షగా కాదు కానీ అతన్ని రూపుదిద్దుతున్న కాలముగా ఉంటున్నప్పటికీ అతడు నోరు తెరిచి మాట్లాడడం ప్రారంభించినప్పుడు అతడు ప్రవచిస్తున్నట్లుగా మనం చూస్తాం. దేవుడు మన జీవితాల్లో కూడా నిశ్శబ్దాన్ని మన విశ్వాసాన్ని మెరుగుపరచడానికి వాడతాడని మనము గుర్తించాలి. ఆయన కరుణ మన స్వరాన్ని పునరుద్ధరించగలదు. మనము అలా నిశ్శబ్ద సమయం గడిచిన తర్వాత మన స్వరము చివరకు స్తోత్రమై మురోగుతూ ఉంటుంది. పరిశుద్ధాత్మతో నిండిన జకర్యా రక్షణ గురించి, పాప విమోచన గురించి, క్రీస్తు వెలుగు గురించి ప్రవచించాడు. ఒకప్పుడు సందేహించిన వాడు ఇప్పుడు గమ్యాన్ని ప్రకటించే ప్రవక్తగా మారాడు. ఈ ఉదయకాలమందు దేవుడు నీ స్వరాన్ని శుద్ధి చేయమని అడుగు. అలా అడగడం ద్వారా నీ మాటలు ఆశతోనూ ప్రోత్సాహంతోనూ ఆశీర్వాదముగా అనేకులకు ఉండగలవు. నీ కుటుంబము, సంఘము, నీ పనిస్థలము, సమాజము, వీటన్నిటిలో నీవు జీవముతో కూడిన మాటల్ని పలికితే ఈ అడ్వెంట్ సమయము అనేది పునరుద్ధరింపబడిన స్వరాల కాలముగా మారుతుంది. ఒకప్పుడు వెనుకంజ వేసిన స్వరాలు ఇప్పుడు రానున్న రాజును ప్రకటిస్తాయి. ప్రోత్సహించే మాటలతో సేవ చేసి స్తుతులతో నిండిన హృదయంతో నోరు తెరిస్తే క్రీస్తు మన మాటల ద్వారా ఉదయించి అనేకుల పాదాలను శాంతి మార్గంలో నడిపించడానికి దేవుడు సహాయపడతాడు. ఈ మాటల్ని ఆలోచన చేయి. నిశ్శబ్దమున నా మౌనమును నీవు తీర్చెదవు, సందేహ స్వరమును సత్యగీతముగా మార్చెదవు. కరుణతో నా పెదవులు మళ్లీ తెరవగా, నీతి వాక్యములు ప్రవహించెను హృదయముగా. ఉదయ వెలుగై క్రీస్తు నన్ను నడిపెదవు, శాంతి మార్గమున నన్ను నీవు నిలిపెదవు. నా స్వరము ఇక సందేహపు గలము కాదు, రానున్న రాజును ప్రకటించే స్తోత్రమే నా స్వరము. రేపటి ధ్యానంలో మరలా కలుసుకుందాం. అంతవరకు పునరుద్ధరింపబడిన స్వరములతో ఆయనను ఆరాధిద్దాం.